రంగారెడ్డి జిల్లా టంగుటూరు గ్రామంలో ఓ తండ్రి ముగ్గురు కొడుకుల్ని హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటనలో అసలు కారణాల్ని పోలీసులు వెల్లడించారు. మృతుడు నేరటి రవి భార్య శ్రీలత ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా దర్యాప్తు చేయగా సంచలన విషయాలు బయటకు వచ్చాయి. 5 రిపోర్టర్లు ఒక హోంగార్డ్ 25 లక్షలు కావాలని బెదిరించి డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేయగా రవి మరో దారి లేక పిల్లల్ని చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో A1గా తిరుపతిరావు, A2గా మంగళి శ్రీనివాస్, ఆంధ్రజ్యోతి రిపోర్టర్ A3గా కురుమ శ్రీనివాస్, ఈనాడు రిపోర్టర్ A4 వడ్డే మహేష్, నమస్తే తెలంగాణ A5 సిరిపురం శ్రీనివాస్ రెడ్డి, వార్త A6 సంకే ప్రవీణ్ కుమార్, సాక్షి రిపోర్టర్ A7 ఆలూరి రాజు, హోంగార్డ్ A8గా మనీలా, A9గా రామకృష్ణులు నిందితులుగా ఉన్నారని పోలీసులు తెలిపారు. ప్రజలు ఎవరికి వాళ్ళు ఏమవుతుందంటే తెలియకో డబ్బులు పెట్టిన తర్వాత అవి నాకు వస్తాయి అనేది సైలెంట్గా ఉంటారు. ఎవరు రిపోర్ట్ చేయరు. రిపోర్ట్ చేయనన్ని రోజులు కూడా ఇంకా కొత్త వ్యక్తులు బాధితులు జాయిన్ అయిపోతుంటారు. కాబట్టి ఈ మనీ సర్క్యులేషన్ జరుగుతూ ఉంటుంది, రొటేషన్ జరుగుతుంది అన్నట్టు. ఎప్పుడైతే విలేకరులు కానీ ఇక హోంగార్డ్ కానీ వెళ్ళి దీన్ని ఎప్పుడైతే రివీల్ చేస్తామని చెప్తారో అప్పటికి ఇంకా అతనికి ఆక్సిజన్ కట్ అయినట్టు. అంటే కొత్త వాళ్ళు రారు, ఇది బ్లాస్ట్ అవుతుంది న్యూస్, కొత్త వాళ్ళు రారు, అప్పుడు ఈ సర్క్యులేషన్ ఆగిపోద్ది. దీంట్లో భాగంగానే ఇప్పుడు వీళ్ళు కూడా వాళ్ళ వైఫ్ చెప్పే స్టేట్మెంట్ ప్రకారం గవర్నమెంట్ భూమి కూడా దాంట్లో ఉంది, ఫంక్షన్ హాల్ కడుతున్నారు అవన్నీ అన్నారు. కానీ ఇవన్నీ ప్రాథమికంగా కూడా ఇంకా అది డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అలాంటిది లేదు. ప్రస్తుతానికి ఏమొచ్చిందంటే ఆ రోజు రాత్రి వాళ్ళని తీసుకెళ్ళటము, ఒక దగ్గర కూర్చోబెట్టి ఆ సెటిల్మెంట్ లాగా చేయటము, ఆ డబ్బుల కోసం ఇతను బహుశా ఇది మనం అందరం మనుషులం కాబట్టి నేను ఊహిస్తుంది ఏంటంటే భార్య పుస్తల తాడు కూడా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చేటప్పుడు ఆ సెంటిమెంట్ హర్ట్ అవ్వటం, ఈ తీవ్రమైన దానికి లోబడి అతను ఆ రోజు ఆత్మహత్య చేసుకుని ఉంటాడు. వాళ్ళ వైఫ్ చెప్పింది కూడా అదే. ఇనీషియల్ గా ఇది ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ అన్న. కారణాలు చాలా ఉంటాయి, ఇది లాస్ట్ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ గా ఇది పనిచేసింది.